నవంబర్ 17వ తారీఖున త్రయోదశి సోమవారము వృశ్చిక సంక్రమణము అనేటువంటి జరుగుతోంది. అంటే రవిగ్రహము తులారాశి నుంచి వృశ్చిక రాశిలోకి ప్రవేశించబోతోందన్నమాట. రవి సుమారుగా నెల రోజుల పాటు ఒక రాశిలో సంచారం చేస్తూ ఉంటారండి. రవి మారినప్పుడల్లా 4 రాశుల వాళ్ళకి ఖచ్చితంగా రాజయోగాన్ని ఇస్తూ ఉంటారు. ఈసారి రాజయోగం పట్టేటువంటి రాశులు ఎవరు అంటే మిథున రాశి, కన్యా రాశి, మకర రాశి, కుంభరాశి. ముఖ్యంగా మిథున రాశి వాళ్ళకి మనం చూస్తే శత్రువుల నుంచి, ఆరోగ్య సమస్యల నుంచి బయటికి రావడం కానీ, ఉన్నటువంటి అప్పులన్నీ కూడా తీర్చేసేటువంటి మార్గంలోకి వెళ్ళడం కానీ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. కన్యా రాశి వాళ్ళకి 3వ స్థానంలోకి రవి రావడం వల్ల ఏదైనా పని అనుకుంటే ఖచ్చితంగా ఆ పని అంతా పూర్తవడం, బంధుమిత్రుల యొక్క కలయిక అనేటువంటిది కనబడుతుంది. ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటిది తప్పకుండా కలగడం ఈ నెలలో ఖచ్చితంగా చూస్తారు. మకర రాశి వాళ్ళకి లాభంలో రవిగ్రహ సంచారం వల్ల నూతన ఉద్యోగ ప్రాప్తి అనేటువంటిది కనబడుతుంది. వ్యాపారంలో లాభాలు అనేటువంటివి కనబడుతూ ఉంటాయి. పెద్ద పెద్ద వాళ్ళ యొక్క పరిచయాలు, పై అధికారులతో పరిచయాలు ఉండడం వల్ల, వాళ్ళ యొక్క సహాయ సహకారముల వల్ల జీవితంలో అనుకున్నటువంటి పనులన్నీ కూడా నెల రోజుల్లో పూర్తవుతాయి అని చెప్పచ్చు. ఇకపోతే కుంభరాశి వాళ్ళకి దశమంలో రవి యోగిస్తూ ఉన్నారు. దశమము అంటే కెరీర్ అండి. కెరీర్లో గ్రోత్ అనేటువంటిది తప్పకుండా కనబడుతూ ఉంటుంది. ఆర్థిక వృద్ధి అనేటువంటిది, శుభకార్యాలు జరగడం ఏదైనా సరే తప్పకుండా జరుగుతూ ఉంటాయి. రవి ఎప్పుడూ కూడా ప్రమోషన్ ఇస్తూ ఉంటారు. అంటే ఉన్నటువంటి పరిస్థితి నుంచి కొంచెం ఇంకా హై స్టాండర్డ్కి వెళ్ళడానికి, ఒక స్టెప్ మీరు పైకి ఎక్కడానికి ఖచ్చితంగా రవి మీకు అవకాశాన్ని ఇస్తూ ఉంటారు. ఈ 4 రాశుల వాళ్ళు ముఖ్యమైన పనులు ఏదైనా ఉన్నా, ఆరోగ్య సమస్యలు ఏదైనా ఉన్నా తప్పకుండా నవంబర్ 17 దగ్గర నుంచి డిసెంబర్ 17 లోపు అవన్నీ పూర్తవుతాయి అని చెప్పచ్చు. మిగతా రాశుల వాళ్ళకి రవి బలము అనేటువంటిది తక్కువగా ఉండడం వల్ల ప్రతి ఆదివారము గోధుమలు దానంగా ఇవ్వడం కానీ, ఎస్పెషల్లీ మేషరాశి వాళ్ళకి అష్టమ రవి యొక్క దోషం పడుతోంది కాబట్టి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం లాంటివి చేయండి. ఆదిత్య హృదయం పారాయణ చేయడం వల్ల తప్పకుండా రవి అనుగ్రహం కలుగుతుంది.